ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనవర్ణతలు. ఈ ఉదయకాల సమయంన మరి మనందరికీ తెలిసిన విధంగా ఇది నాన్న భస్మ బుధవారాన్ని జరుపుకొంచున్న సందర్భాన మరి ఒకసారి మీ అందరినీ కూడా ఇలాగున ఈ లైవ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మొదలుకొని 40 దినములు మనందరము కూడా సిలువ యొక్క శ్రమలను ధ్యానించి వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన అనేక విధములైన శోధనలను, శ్రమలను మనము స్మరిస్తూ ఆ సిలువలో దాగి ఉన్న శక్తిని మనము మరి ఆశ్రయించు వారమై ఉన్నాం కనుక ఇది నాన్న దేవుని వాక్యంలోని కొన్ని మాటలను ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. తండ్రి, ఇది నాన్న తండ్రి నీ సన్నిధిలో మరి ఒకసారి లాగున నీ బిడ్డలైన వారందరి కొరకు ప్రార్థించగలిగే భాగ్యం నాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ సిలువను నాయన మేము ఆశ్రయించుటకే సిద్ధపడుచుండగా ఈ భస్మ బుధవారపు దినాన ప్రభా మమ్ములను నీ స్వాధీనంలోనికి తీసుకొనమని అడుగుచున్నాము. నీ బిడ్డలముగా మేము నాయన శ్రేష్టమైన ఫలములను ఫలించు స్థితిని నాయన 40 దినములలో మేము కలిగి జీవించగలాగున మీరే మాకు సహాయము దయచేయమని ఈ ఉదయకాలంలో నీ వాక్యంలోని కొన్ని మాటలు మేము ధ్యానించబోచుండగా నీవే మాతో ఉండి నీవే మాలో ఉండి సమస్తాన్ని ప్రభా నాయన నీ ఆత్మానుసారంగా మేము జరిగించడానికి మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి వర్ధిల చేసి మహిమ పొందమని యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరి దేవుని యొక్క కృపను బట్టి మనము మరి ఒక సంవత్సరంలోని శ్రమల మండల కాలంలోనికి ప్రవేశించిన వారమై ఉన్నాము. క్రీస్తు ప్రభువారు మనలాంటి వారికి అనేకుల కొరకు ఆయన శ్రమ పొందిన వారై ఉన్నారు. శిలువ మరణాన్ని పొంది ఆ శిలువ మరణం ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని ఆయన అందించిన వారై ఉన్నారు. అయితే మనము ధ్యానము చేసినట్లయితే రోమా పత్రికలో మనం చదువుకున్న ఒక మంచి మాట మన అందరికీ కూడా ఒక బలము కలిగించే మాటగా కనబడుతుంది. రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది ఒక దేవుని శక్తిగా ఆ మాట మనకు కనబడుతుంది. ఇక్కడ మనలో చాలామంది సిలువను ధ్యానించు వారమై ఉన్నాము. అలాగునని క్రైస్తవులుగా దేవుని యందు ముద్రింపబడి దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారై ఉండి కూడా సిలువను ఆశ్రయించిన వారు అనేకులు లోకంలో ఉన్నారు. కానీ మనమైతే ఈ 40 దినములలో సిలువను మరి ప్రత్యేకముగా హత్తుకొని సిలువలో దాగి ఉన్న మహిమను, సిలువలో మన కొరకు క్రీస్తు ప్రభువుల వారు దాచిపెట్టిన అనేక విధములైన మేలులను పొందుకొనుటకు సిలువను ఆశ్రయించు వారముగా మనం ఉన్నాం. కనుక ఇది నాన్న మనము గమనించినట్లయితే మనమందరము కూడా ఏం ఆచరిస్తున్నాము అని అంటే భస్మ బుధవారము. గతించిన దినాలలో ఒక యవన కుమార్తె నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. మరి ఈ భస్మ బుధవారము అనే సంస్కృతి ఎలాగున ప్రారంభింపబడింది, ఎందుకు ప్రారంభింపబడింది అని అడిగినప్పుడు నేను ఇది నాన్న మీ అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని గురించిన సమాధానం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. భస్మ బుధవారము అనగా మనకు దాంట్లో కనపడే ప్రాముఖ్యమైన స్థితి భస్మము, బూడిద. బూడిద మనము చూచినట్లయితే పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాల్లో అది తగ్గింపు జీవితానికి, పశ్చాత్తాప జీవితానికి సాదృశ్యంగా ఆనాటి భక్తులైన వారు వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఎస్తేరు రాణిగా తాను పట్టాభిషేకము చేసి సింహాసనాన్ని అధిష్ఠించి తన రాజ్యాన్ని తను పరిపాలిస్తున్న సమయంలో ఎప్పుడైతే తన ప్రజలైన వారి మీదకి శోధన రాబోతుంది అని తన పినతండ్రి ద్వారా తను తెలుసుకుందో వెంటనే తన సింహాసనాన్ని విడిచిపెట్టింది, తనకున్న రాజవస్త్రములను విడిచిపెట్టింది, తనకున్న భోగభాగ్యములను విడిచిపెట్టి తాను ఏం చేసింది అనంటే గోనెపట్ట కట్టుకొని తను బూడిద చల్లుకొని దేవుని సన్నిధిలో ప్రలాపించి తన ప్రజల రక్షణ కొరకు వేడుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఎస్తేరు అక్కడ బూడిదను ఎందుకు చల్లుకుంది అంటే తనలో ఉన్న తగ్గింపును చూపించుకోవడానికి,
తనలో దేవుని దగ్గర ఉన్న విధేయతను చూపించుకోవడానికి ఎస్తేరు బూడిదను గోనెపట్టను సాదృశ్యంగా తగ్గింపునకు పశ్చాత్తాపానికి సాదృశ్యంగా తను ధరించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియ స్నేహితులరా, బూడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే మనలోని తగ్గింపుకు, మనము దేవుని వైపునకు తిరుగుతున్నాము అన్న మాటకు సాదృశ్యంగా ఉంది. దేవునిలో మనము విధేయులమై ఉన్నాము, ఆయన కంటే మనం గొప్పవారము కాదు అని నిదర్శనంగా ఈ బూడిద మనకు కనబడుతుంది. ఎందుకంటే మనం అబ్రహాము పలికిన మాట చూస్తాం, నేను బూడిద వంటి వాడను, నేను పురుగు వంటి వాడను అని. ఒక ఘనమైన స్థితిలో ఉన్న అబ్రహాము దేవుని దగ్గర తను ఎలాగున తగ్గించుకున్నాడో మనం ఎరిగిన వారమై ఉన్నాం. అలాగే మనము ఈ 40 దినములలో కూడా బూడిద వంటి వారిగా, అంటే మన జీవితం ఏమిటో మనకు తెలుసు. మనలో చాలామంది దేవుని దగ్గర ఆర్భాటమైన భక్తిని కలిగిన వారముగా ఉన్నాను. మన అంతరంగంలో బూడిద వంటి స్థితి, అంటే చాలా తక్కువైన స్థాయిలో మనం జీవిస్తున్న వారముగా ఉన్నాం. దేవునిని మనం ఎదుర్కొనలేని స్థితిలో పాపముల చేత, అనేకమైన వ్యసనముల చేత, అనేకమైన లోకపు పోకడల చేత పట్టబడిన వారముగా మనం కనపడుతూ ఉన్నాం. కానీ దేవుని దగ్గర, లేదా మన చుట్టుపక్కల వారి దగ్గర, మన సంఘ బిడ్డల దగ్గర, లేదా మన కుటుంబం వారి దగ్గర మనం ఎంతో ఆర్భాటముగా భక్తిని నటిస్తూ జీవిస్తున్న వారముగా ఉన్నాం. కానీ ప్రియ స్నేహితులారా, ఈ దినాన దేవుడు మనకు ఒక రిమైండర్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ యాష్ వెనస్డే. ఈ యాష్ వెనస్డే రోజు మనం కలిగి ఉండవలసిన జీవితం ఏంటి అంటే, బూడిద వలె నిన్ను నీవు తగ్గించుకో. నీలో ఉన్న పాపము మరి కాలిపోయేలాగా, నీలోని చెడుతనము రాలిపోయేలాగా దేవుని సన్నిధిలోనికి నీవు రావడానికి ప్రయత్నం చేయి. ఈ భస్మ బుధవారం యొక్క సంస్కృతి మనం చూసినట్లయితే దాదాపుగా మరి 6వ సెంచరీ నుంచి 10వ సెంచరీ మధ్యలో ప్రారంభింపబడినదై ఉన్నది. ఇది 325 AD సంవత్సరంలో ఈ యొక్క 40 దినముల ఉపవాస ధ్యానముల పీరియడ్ని మరి కౌన్సిల్ ఆఫ్ నికేయా అనే ఒక కౌన్సిల్ దీనిని నిర్ధారణ చేసి ఈ 40 దినముల సమయాన్ని వారు మరి కన్ఫర్మ్ చేసి, ఇకపై ఏ ఉపవాసములైనను 40 దినములు చేయాలి అనే ఒక నియమాన్ని వారు ఏర్పాటు చేసిన వారిగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి 1091లో పోప్ అర్బన్ II అనే ఆయన ఈ యొక్క భస్మ బుధవారపు ఆచారాన్ని ఆయన ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈయన మరి తనను తాను తగ్గించుకుంటూ బూడిదను చల్లుకొని ఒక పోపు స్థానంలో అనేకులకు అధిపతిగా, అధినేతగా ఉన్నను తనను తాను తగ్గించుకుంటూ మరి బూడిదను చల్లుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తాను దేవుని యొక్క ప్రసన్నతను పొందుకున్నవాడే ఉన్నాడు, దేవుని యొక్క దర్శనాన్ని కలిగిన వాడే ఉన్నాడు. కనుక తాను ఆ సంవత్సరంలో చెప్పిన మాట ఏంటి అనంటే, ఇది ఒక మంచి ఆచారముగా ప్రతి సంవత్సరము ప్రతి క్రైస్తవ సంఘములో మరి ప్రారంభించాలని ఒక ఆదేశాలను ఈ పోప్ అర్బన్ II అనే ఆయన వ్యక్తి ఇవ్వడం జరిగింది. ఈ బూడిద దేనికి సాదృశ్యము అనేది మనము మరి జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అనంటే, మనము ఈ అశాశ్వతమైన లోకములో అశాశ్వతముగానే జీవిస్తాం. అంటే రిమెంబరింగ్ అవర్ మార్టాలిటీ. మనము ఈ లోకంలో జీవించేది శాశ్వతమైనది కాదు, కానీ మనం ఈ లోకంలో జీవించే రోజులు కొద్ది రోజులే. ఎప్పటికైనాను మనం ఈ లోకాన్ని వీడవలసిన వారమే. ఇది ఎప్పటికీ మన స్వగృహము కాదు, ఇది ఎప్పటికీ మన శాశ్వత నివాసము కాదు అని ఈ యొక్క బూడిద మనకు జ్ఞాపకము చేస్తుంది. ఎందుకనంటే ఆయన వాక్యంలో సెలవిచ్చిన మాటను బట్టి రిటర్నింగ్ ఈజ్ కంపల్సరీ. ఏదో ఒక సమయంలో మనము తిరిగి రా అని దేవుడు పిలిచినప్పుడు తిరిగి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ బూడిద మనకు ఆ పరిస్థితిని మనము తిరిగి వెళ్ళాలి, మనము బూడిద వలె మారవలసిన వారము అన్న స్థితిని జ్ఞాపకము చేసేదిగా మనకు కనబడుతుంది. అలాగే ఈ బూడిదను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ బూడిద వలె మనము తగ్గించుకోవడానికి మనకు కలుగుతున్న ఒక శ్రేష్టమైన అవకాశము ఈ 40 రోజులు. ఈ 40 రోజుల్లో చాలామంది చాలా రకాలైన
మరి దీక్షలు చేస్తారు. చాలామంది ఆహారాన్ని మానేస్తారు. చాలామంది నేను కొన్ని రోజులు కొన్ని అలవాట్లను మానేస్తాను. ఐ షల్ గివ్ అప్ సమ్ థింగ్స్. అంటే నా డైలీ రొటీన్‌లో ఉండే కొన్ని విషయాలను నేను పక్కకి పెడతాను అని కొన్ని నిర్ధారణలు చేసుకుంటారు. కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు అనంటే ఫోకసింగ్ ఆన్ గాడ్. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే నీవు ఆహారము మానేసినా లేదా నువ్వు చేయకూడని పనులు మానేసినా నీ శరీరాన్ని నీవు ఆయాస పెట్టుకుంటున్నా నీవు దేవునికి సమీపముగా జీవించినప్పుడు నీవు 40 రోజులు కాదు, ఎన్ని దినాలు నీవు ఆహారాన్ని మానేసినా అది వ్యర్థమే. నీవు ఆహారాన్ని మానేస్తున్న సమయంలో నీవు చేయవలసిన పని ఏంటి అంటే దేవునికి సమీపంగా జీవించు. గతించిన దినాల్లో అంటే దాదాపు మన పూర్వీకుల దినాలలో ఆహారాన్ని వండుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్. మనకిప్పుడంటే చాలా అడ్వాన్స్డ్గా మనకు అన్నీ ఈజీగా కట్ చేసుకోవడానికి వెజిటేబుల్స్, లేదంటే మనం ఈజీగా కుక్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వండి, స్టవ్స్ కానివ్వండి, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చాలా ఈజీగా మన వంట మనకు అయిపోతుంది. హార్డ్లీ ఒక 1/2 అవర్ టు 1 అవర్లో. కానీ ఒకప్పుడు పూర్వకాలంలో వండుకోవాలి అని అంటే ఎక్కడో దూరానికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చుకోవాలి. ఆహారాన్ని సిద్ధం చేసుకోవడానికి చాలా పదునైన వస్తువులతో వాటిని చాప్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. లేదా మరి ఆ పొయ్యి దగ్గర కూర్చొని కొన్ని గంటల తరబడి వారు వంట చేసేవారు. అయితే ఈ ఆహారాన్ని మానివేయడము అనే అలవాటు కూడా ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే మేము వంట కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో దానిని పక్కకి పెట్టి ఆ సమయంలో మేము దేవుని సన్నిధిలో గడపాలి. మా శరీరాలను ఆయాసపరుచుకోవాలి. మా శరీరాలకు మరి ఆకలి బాధ అనేది తెలిసినప్పుడు మేము దేవుని దగ్గర ఇంకా మరి మేము గోజాడి ప్రలాపించి ప్రార్థించగలుగుతామనే ఆలోచన పూర్వీకులైన వారు చేసిన వారై ఉన్నారు. కనుక నీవు ఫుడ్ మానేయడమే ఉపవాసము అని అనుకుంటే చాలా తప్పు. లోకంలో నీవు చేయకూడని అనేకమైన పనులు చాలామందికి ఈ మధ్య మొబైల్స్ ఒక అడిక్షన్గా ఉన్నాయి. ట్రై టు అవాయిడ్ యువర్ సోషల్ మీడియా టైం. నువ్వు సోషల్ మీడియాలో ఎంత టైంని స్పెండ్ చేస్తున్నావో ఈ 40 డేస్ దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించి, లేదా లోకంలో నువ్వు వేటి కొరకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నావో వాటిని పక్కకి పెట్టి ఎక్కువ సమయం దేవునితో గడపడానికి ట్రై రీడింగ్ బైబిల్. ప్రేయర్లో ఎక్కువసేపు స్పెండ్ చేయి. దేవుని వాక్యాలను ధ్యానము చేయి. దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో వాక్యం ద్వారా వాటి విషయాల గురించి నీవు ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ యొక్క ఉపవాసం అనేది ఫలభరితమైనదిగా ఉంటుంది. 40 దినములు ఉపవాసము చేసిన మోషే అనేక మంది ప్రజలకు, ఇశ్రాయేలీయులైన వారికి వారి యొక్క కట్టడలకు లేదా వారి జీవితాలు కట్టబడడానికి అవసరమైన ధర్మశాస్త్రంను పోలిన 10 ఆజ్ఞలను తీసుకురాలేదా? అలాగే మన 40 దినముల ఉపవాసము దేనిని సంపాదించేదిగా ఉంది? ఇది మనం ఆలోచించుకోవాలి. కనుక ప్రియ స్నేహితులారా, ఈ బుధవారపు దినాన నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏమిటి అని అంటే మనము ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది కలిగి జీవించడానికి ఈ రోజు నుంచి మన జీవితాలను కట్టుకుందాం. స్పిరిచువల్ డిసిప్లిన్, పలానా సమయంలో నేను దేవునితో గడుపుతాను, ఇంత సమయాన్ని నేను దేవుని కొరకు వెచ్చిస్తాను, లేదా నేను దేవుని దగ్గర ఇలాంటి అలవాట్లను కలిగి ఉంటాను, దేవునితో నేను ఎంతటి సహవాసాన్ని కలిగి ఉంటానని మనము మన లైఫ్ని దేవునిపై ఫోకస్ చేసే విధంగా అట్లీస్ట్ ఈ 40 డేస్లో మనం ట్రై చేస్తే తర్వాత మన లైఫ్ అనేది ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా మార్చబడతామో ఇక దానిని మానుకోము, అలవాటు చేసుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీవు యెహోవా యొక్క మహిమను, యెహోవా యొక్క మరి వాత్సల్యతను రుచి చూచి తెలుసుకొని ఈ 40 రోజులు ట్రై చేయి. దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునిని ఆనుకొని జీవించడానికి, దేవునిపై ఆధారపడి జీవించడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఆ తర్వాత దానిలో నుండి నీవు తప్పిపో. ఆ మార్గంలో నుండి నీవు పక్కదారిలోనికి ఇక వెళ్ళవు. ఎందుకంటే నీవు దేవుని యొక్క మరి వాత్సల్యతను, దేవుని యొక్క ప్రేమను రుచి చూచాక ఇక ఆ దారి నుండి నీవు తొలగిపో. కనుక ఈ దినాన మనము గమనించాల్సింది ఏంటి అంటే యాష్ వెనస్డే, భస్మ బుధవారంతో మొదలవుతున్న ఈరోజు యాషెస్ షుడ్ టర్న్ ఇంటూ జాయ్. ఎప్పుడు అనంటే అది ఎప్పుడు జరుగుతుంది? నీ బూడిది సంతోషంగా ఎప్పుడు మార్చబడుతుంది? ఉల్లాసముగా, ఉత్సాహంగా ఎప్పుడు మార్చబడుతుంది అనంటే ఈస్టర్ పర్వదినాన
నీవు ఈ 40 రోజులు సక్సెస్ఫుల్గా దేవునితో సహవాసాన్ని కొనసాగించినప్పుడు ఆ 40వ రోజు, ఆ ఈస్టర్ రోజున క్రీస్తు ప్రభు ఎలాగునైతే పునరుత్థానుడయ్యాడు, అలాగున నీవు నీ చీకటిలో నుండి, నీ కష్టములలో నుండి, నీవు కలిగి ఉన్న దుఃఖకరమైన స్థితులలో నుండి పునరుత్థానురాలువై నువ్వు లేచినప్పుడు నీవు దేవుని మహిమను నీవు అనుభవించడమే కాదు కానీ అనేకులకు చూపించిన బిడ్డగా నీవు ఉంటావు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని శుభాలను మీకు తెలియజేస్తూ ఈ భస్మ బుధవారపు దినాన మనందరం ఒకటే గమనించుకుందాం. యాషెస్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపముతో మొదలు పెడుతున్న ఈ రోజును మనము పునరుత్థానం యొక్క ఆనందములతో ముగించుకోవాలి. కనుక ఈ రోజు నుంచి నీ లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకో. ఏంటి అని అంటే దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, రిపోర్ట్ టు గాడ్. ప్రతిదీ దేవునికి చెప్పి దేవునితో సంభాషించు. ఆయన నీతో సంభాషించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక మరి ఈ యొక్క భస్మ బుధవారము మన జీవితాలలో అనేకమైన సంతోషాలను, అనేకమైన వెలుగులను నింపేదిగా మనకు కనపడాలి. ఎందుకంటే ప్రియ స్నేహితులారా, యేసే మన కొరకు అప్పగింపబడ్డారు, మన కొరకు శ్రమ పొందారు, మన కొరకే ఆయన కొరడా దెబ్బలను తిన్నారు, మన కొరకే ఎంతో పాపాత్ములైన వారి నోటి వెంబడి ఉమ్మిని ఆయన మొహాన మీద వేయించుకున్నారు. ఎందుకనంటే నీవు నేను ఒక మంచి క్రియలను కలిగిన జీవితాన్ని మనం జీవించాలని, పునరుత్థానపు శక్తిని పొందుకోవాలని, పాపములలో నుండి మనం విడుదల పొందాలనేది యేసే యొక్క ఉద్దేశము. కనుక ఇప్పుడైతే మనము అలాంటి తగ్గింపు జీవితాన్ని కలిగి, దేవా మేము బూడిద వంటి వారము, మేము ధూళి వంటి వారము, మేము దుమ్ము వంటి వారము అని ఆయన దగ్గరికి చేరి పశ్చాత్తాపడతాము. ప్రియ స్నేహితులారా, మీ పాపములు క్షమింపబడతాయి. ఈ 40 రోజుల్లో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. ఏ చెడుగు వైపు వెళ్ళొద్దు. ఏ చెడుగు నిన్ను పిలుస్తున్నా, నో టెంప్టేషన్ షుడ్ మేక్ యూ ఫాల్. ప్రతి ఒక్క టెంప్టేషన్ నుంచి, ప్రతి విధమైన ఆకర్షణ నుండి నీవు పైకి లేవు. నీవు ప్రతి ఒక్క చెడుగు నుంచి దూరంగా పరుగులు పెట్టి దేవుని దరికి చేరి ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని హత్తుకో, ఆయన మాటలను జ్ఞాపకం చేసుకో. సమయం దొరికినప్పుడు దేవునితో గడపడానికి ట్రై చేయి. ఖాళీ ఉన్నప్పుడు మొబైల్ ఎలాగైతే నువ్వు తీస్తున్నావో ఆ మొబైల్ని నీ బైబిల్తో రీప్లేస్ చేయి. నీ యొక్క మాటలను, వ్యర్థమైన డిస్కషన్స్ను దేవునితో సంభాషణగా రీప్లేస్ చేయి. నీవు వినకూడని మాటలను, చూడకూడని టీవీలోని దృశ్యాలను చూస్తున్నప్పుడు దేవుని పాటలతో వాటిని రీప్లేస్ చేయి. ఇప్పుడు దేవుని స్మరణ చేసుకో. యేసునామ స్మరణ చేయండి అని దేవదాసయ్య గారు చెప్పిన మాటలను బట్టి యేసునామ స్మరణ వలన ఏది పోదు, ఏది రాదు అని ఆ మాటలు మనకెంతో ఆదరణనిస్తాయి. ఏదైనా పోతుంది, ఏదైనా దేవుడు తన నామ స్మరణ ద్వారా మనకి ఇవ్వగలుగుతారు అన్న ఆ ధైర్య వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క భస్మ బుధవారపు దినాన దేవుని సన్నిధిలో మనందరం ఇలాగున దేవుని మాటలను ధ్యానము చేసుకొని ఉండగా ఆయన యొక్క శక్తి చేత, ఆయన యొక్క బలము చేత మనందరము కూడా కట్టబడిన వారమై ఉండలాగున దేవుడు తన కృప మనందరికీ చూపించులాగున మనము ప్రార్థన చేసుకుందాము. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ వాగు మా దేవ, గనుడమైన తండ్రి, నాయన నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. అయ్యా, పాపులము, దీనులము, దౌర్భాగ్యులమైన మా కొరకు నీవు శిలువనానుపై మరణించావు. నీ యొక్క కల్వరి పవిత్ర రక్తాన్ని మా కొరకు దారపోసిన దేవానికి స్తోత్రములు. ఈ ఉదయకాలంలో మేము అడుగుచున్నాం తండ్రి, నీ యొక్క బిడ్డలముగా మాలోని ప్రతి పాప జీవితంలో తీసివేయండి. నీ కల్వరి రక్త ప్రోక్షణ ద్వారా మమ్ములను స్థిరపరచండి. మా జీవితాలను కట్టండి. మాలోని అపవిత్రత యావత్తును తీసివేసి నీ రక్షణ ఆనందము చేత మా ఆత్మలను, మా జీవితంలో తృప్తిపరచమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రములు. ఈ దినము మొదలుకొని 40 దినములు నాయన మేము భస్మ బుధవారపు దినాన్న తండ్రి ఈ యొక్క లెంట దినాలను ప్రారంభించుకొనిచుండగా నీ ఆత్మశక్తి చేత మమ్మలను నింపి ప్రభా, నీ వాక్కుల చేత ప్రతిదినము మమ్మలను బలపరుస్తూ, నీ పాటల చేత మా యొక్క ఆత్మలను సంతృప్తిపరుస్తూ, నీ యొక్క దర్శన భాగ్యము చేత మా జీవితాలను నాయన మీరు సంతోషపరచమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రములు, వందనాలు.
ఇది నాన్న ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క కార్యక్రమంలోకి ఉంచిన వారే ఉన్నారు, ఎంతమంది అయితే తమ యొక్క ఆత్మలను సిద్ధపరచుకొనొచ్చు దేవా 40 రోజులు మేము మీ స్వాధీనమందు జీవించలాగున సహాయము చేయి తండ్రి అని అడుగుచున్నారు. వారందరికీ నీ ఆత్మ సహాయమును, ఆత్మశక్తిని, నీ ఆత్మ నడిపింపును దయచేసి ప్రభా నీవే మహిమను పొందుమని ఇది నాన్న ఉదయకాల శుభముల చేత నీ బిడ్డలైన వారిని నిండుగా మెండుగా ఆశీర్వదించి వర్తిల చేసి మహిమ పొందుమని యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల ఈ మొదటి దినము మొదలుకొని ముగింపు దినము వరకు మనెల్లరికీ నీ తోడై ఉండి సురక్షితముగాను, క్షేమముగాను, విజయవంతముగాను ఈ యొక్క మండల కాల దినములు తన కాపుదల చేత మనందరినీ దీవించి వర్ధిల్ల చేసి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మన్నత.